హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి ఊరేయకుండా అప్పటిదప్పుడు పచ్చడి ఎలా పెడతారో చూపిస్తున్నాను. మా చెట్టుకైతే నిమ్మకాయలు అయితే ఉన్నాయి. నిమ్మకాయలు అయితే ఇట్లా పైనుంచి కర్రతో రాలితే కింద పడతాయి అన్నట్టు. ఆ నిమ్మకాయలు అయితే మంచిగా పసుపు కలర్లో ఉండాలి. ఎల్లో కలర్లో ఉంటేనే పచ్చడి అప్పటికప్పుడు పెట్టే పచ్చడి టేస్ట్ ఉంటుంది. కాయలైతే తెంపుకొచ్చాం. కాయలు అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. కాయలు ఇట్లా మంచిగా తడి లేకుండా చూసుకొని ఒక క్లాత్తోనైనా తుడిచి మంచిగా 10 కాయల పచ్చడి అయితే పెడుతున్నాను నేను. ఈ 10 కాయలకు మంచిగా కట్ చేసి ఒక కాయలో 4 ముక్కలు కట్ చేసి 1 టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు వేస్తున్నాను. ఇవి 10 కాయలే కాబట్టి నేను నార్మల్ ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లంతా ఉప్పు వేసాను. 1 కప్పు కారం వేస్తున్నాను. 2 కప్పుల కారం వేస్తా. ఇంకో కప్పు నేను చూపిస్తాను లాస్ట్లో వేస్తున్నప్పుడు. ఇప్పుడు 1/2 స్పూన్ అంతా మెంతి పిండి, మెంతులు నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆవాలు కూడా అంతే, కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేసాను. మెంతుల పిండి 1/2 స్పూను, ఆవాల పిండి 1 స్పూను వేసాను, టీ స్పూను. ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెడుతున్నాను. నూనె వేసాను. 1 కప్పు అంతా నూనె వేసి 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు చేసేసి నూనె చల్లారినాక కొంచెం ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కప్పు కారం వేస్తున్నాను. 10 నిమ్మకాయలకు 2 కప్పుల కారం. చూడండి, ఈ కారం మొత్తం అయితే 100 గ్రాముల కారం ఉంటుంది. 100 గ్రాముల కారం అయితే సరిపోతుంది 10 నిమ్మకాయలకి. మొత్తం మంచిగా కలిపేయాలి. కలిపేసి కొంచెం పచ్చి నూనె కూడా వేస్తున్నాను నేను. పచ్చి నూనె 1 టీ స్పూన్లో 1 టీ గ్లాసులో సగం వేస్తున్నాను. పచ్చి నూనె వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అంతే. మంచిగా కలిపేసి కలుపుకొని తినటమే. ఎట్లా ఉంటుందంటే ఇది మామిడికాయ పచ్చడి కంటే కూడా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. నాకైతే నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్. అసలు ఏ పచ్చడి కూడా పనికిరాదు ఈ నిమ్మకాయ పచ్చడి, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా రేపు తెల్లారేసరికి ఇంకా నూనె ఊరి ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ మామిడికాయ ఆవకాయ ఎలా పెడతామో ఇది కూడా అంతే. ఇట్లా పెట్టుకోవచ్చు. నిమ్మకాయలు ఊరేసి పెట్టరు కదా, అది కూడా ఒకసారి చూపించాను నేను, నా ఛానల్లో ఉంటుంది చూడండి. ఇట్లా కలుపుకొని తింటే సూపర్. ఇక సూపర్ టేస్టీ అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి చూడండి ఎంత మంచిగా రెడీగా అయిపోయిందో. మంచి రసం ఉన్న నిమ్మకాయలు ఇవి, చాలా బాగుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.